దేవుడిచ్చిన వాక్యాన్ని ప్రజల చెవుల్లో చేరవేయాలని ఎన్ని దారులు ఉపయోగిస్తున్నారో. కొన్నిసార్లు అపవాదిగాడు ఏదో ఒక గలిబిని తీసుకొచ్చేస్తున్నాడు, ఆటంకాలు కలుగుతున్నాయి. ఎందుకంటే వాక్యం ఉందనుకోండి, ప్రజల జీవితాలు మారిపోతాయి. వాక్యం గురించి బైబిల్ అని చెప్పింది వినుట వలన అది ఏ మాట అయి ఉండాలి? దేవుని గురించిన మాట అయి ఉండాలి. అంటే నువ్వు వాక్యం అంటే బాగుపడిపోతావని, వాక్యం అంటే నీ క్యారెక్టర్ని మార్చేసుకుంటావని, వాక్యం అంటే రక్షణ పొందేస్తావని, వాక్యం అంటే భర్తను కొడతాం, భార్యను కొడతాం నువ్వు మానేస్తావని, లంచం తీసుకోవడం మానేస్తావని, ఒక్క మాటలో నువ్వు పాపానికి దూరంగా బ్రతుకుతావని అపవాదికి తెలుసు. కాబట్టి వాక్యం వినకుండా, వాక్యం చెప్పకుండా సేవకులను కూడా శోధించడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకని మన అందరి జీవితంలో నిత్యము ప్రతి సేవకుని కొరకు మంచి వాక్యములు ప్రభు దగ్గర నుంచి పొందుకుని అందించినట్లు వారి క్షేమం కోసం ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి.